మూడవ డిస్కాం ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. మూడవది, రాష్ట్రంలో పెరుగుతా ఉన్న విద్యుత్ డిమాండ్. రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులకు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పరిశీలన చేయడం జరిగింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సోలార్ పవర్ తరహాలోనే పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల కాల పరిమితిలో ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలు ఉన్నాయి. పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పడానికి ముందుకొచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కాంల వద్ద ఉన్న ఎంఓయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయటం జరిగింది. ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి, నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కాంలకే అమ్మాలని షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.